హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మట్టిమామిడి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డైరెక్ట్ రైతులు పండించిన పంటలు అయితే తాజాగా తీసుకువస్తారు. రోజు బిజినెస్ చేసుకునే వాళ్ళు లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్తే వాళ్ళకైతే తక్కువ ధరలో అన్ని హోల్సేల్లో వస్తాయన్నమాట. ఇదైతే హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి తీసేసి అక్కడ రోడ్ సైడ్ అటు సైడ్ అయితే పెట్టడం జరిగింది. మనమైతే అక్కడికైతే వెళ్దాం. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే అన్నమాట, లాస్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడే ఇంతకుముందు మార్కెట్ అయితే జరిగింది. కాకపోతే ఏంటో తెలియదు, మనకు రోడ్ సైడ్కి అటు సైడ్ అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడికైతే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇదే అన్నమాట, చూస్తున్నారు కదా. అటు సైడ్ అయితే అది రోడ్ మీద ఉండడం వల్ల, అందరూ రోడ్ మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఏర్పడుతుందని ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేశారనమాట. ఈరోజు అయితే తొలి ఏకాదశి కాబట్టి ఇక్కడనైతే చాలా క్రౌడ్ అయితే లేదు. డైలీ చాలామంది అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకు నచ్చిన కూరగాయలు అయితే వాళ్ళైతే తీసుకువెళ్తారు. ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత ప్రైజెస్ అయితే ఉన్నాయనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కొత్తిమీర అయితే ఈరోజు అయితే 20కి అయితే 3 నుంచి 4 కట్టలు అయితే ఇస్తున్నారనమాట. అదే మనకు సిటీలో చూసుకున్నట్లయితే ఇందులో మనకు 2 నుంచి 3 అయితే ఇస్తారనమాట. అది 10 రూపాయల కట్ట అయితే ఉంటుంది. ఇక్కడనైతే 20 రూపాయలకి 4 అయితే ఇస్తున్నారు. చూడండి, మీకు తాజా అంటే తాజాగా ఉంటుంది. నేరుగా రైతులు పండించిన పంటలే ఇక్కడికి తాజాగా తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. ఇదైతే గోంగూర అంటారు. మన తెలంగాణలో అయితే కుంటికూర అని కూడా అంటారనమాట. ఇదైతే 10కి 2 అయితే ఇస్తున్నారు. చూడండి, కట్ట అయితే చాలా పెద్దగా ఉంది. 10కి 2 కట్టలు అయితే ఇస్తున్నారు. డైరెక్ట్ ఇక్కడ 99% రైతులు నేరుగా పండించిన పంటలే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. సిటీతో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అందరూ చూడండి, అందరూ ఇలా డైరెక్ట్ ఫ్రెష్గా తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ కట్ట చూడండి, 10కి 2 అయితే ఇస్తున్నారనమాట. ఇలా వెహికల్స్లో వచ్చి వెహికల్స్ అయితే నింపుకెళ్తారనమాట. ఇప్పుడు ఈవినింగ్ టైంలో మార్కెట్ అయితే ఉంటుంది కదా, అక్కడికైతే వీళ్ళైతే తీసుకెళ్ళి అక్కడనైతే అమ్ముతూ ఉంటారు. ఇదైతే పాలకూర అనమాట. చూడండి, కట్ట కూడా చాలా పెద్దగా ఉంది. ఇవైతే 10కి 2 కట్టలు అయితే ఇస్తున్నారు. నిమ్మకాయలు అయితే చూడండి, చాలా తాజా అంటే తాజాగా ఉన్నాయి. ఇవి కేజీ చొప్పున అయితే ఇస్తున్నారు. ఇవి యాక్చువల్గా 70 రూపాయలకైతే కేజీ ఇస్తారు. కాకపోతే 60 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. ఈరోజు మాత్రం చూసుకోవచ్చు, మీకు చాలా అంటే చాలా తాజాగా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కేజీల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. వంకాయలు చూడండి, డైరెక్ట్ కార్లలో తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. అయితే చూడొచ్చు, మీకు బ్లాక్ వంకాయ అనమాట. అన్నవాళ్ళు బెండకాయలు అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే 14 కిలోలు అయితే ఉంటుంది కవరు అందాదా. ఇది 450 రూపాయలకైతే ఇస్తున్నారనమాట. ఈరోజు అయితే బెండకాయ చూడవచ్చు, తాజా అంటే తాజాగా ఉంది. 450 రూపాయలకి 14 కిలోల కవర్ అయితే మీకు వస్తుంది. చూడవచ్చు, చాలా అంటే చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. 450 రూపాయలకైతే ఇస్తున్నారు. గోడి కూడా చూడండి, చాలా అంటే చాలా తాజాగా అయితే ఉంది. ఏదైతే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందంట. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా కవర్లు అయితే ఉన్నాయి. ఇది 10 నుంచి 12 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇదైతే మొత్తం మీకు 250 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన చిక్కుడుకాయ అన్నమాట. ఇది కూడా సేమ్ అనమాట, 250 రూపాయలకి ఈ కవర్ అయితే ఇస్తున్నారు. దాదాపు ఇది కూడా 12 కిలోల వరకు అయితే ఉంటుంది. ఇది మొత్తం చిక్కుడుకాయ అన్నమాట. ఇక్కడ గోడు చిక్కుడుకాయ ఉంది, ఇక్కడ మన చిక్కుడుకాయ అయితే ఉంది. 250 రూపీస్కి అయితే 10 నుంచి 12 కేజీల కవర్ అయితే మీకు ఇస్తున్నారు. పుట్లకాయలు అయితే చూడండి, చాలా అంటే చాలా పొడుగు అయితే ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే మీకు ఇది 250 రూపాయలకైతే కట్ట అయితే ఇస్తున్నారు అనమాట. అందులో అయితే ఈ కట్టకైతే మీకు
20 పీసుల వరకు అయితే ఉంటాయి అన్నమాట. చాలా పొడవుగా కూడా ఉన్నాయి. ఇవైతే మీకు 250 రూపాయలకైతే ఒక కట్ట అయితే ఇస్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇవి పొట్లకాయలు ఈరోజు అయితే మార్కెట్లో 250 రూపీస్కి అయితే ఇస్తున్నారు. క్యారెట్ చూడండి, క్యారెట్ అయితే ఈరోజు అయితే 650 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇది 20 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈ క్యాప్సికమ్ అయితే చూడవచ్చు మీరైతే 450 రూపాయలు అయితే నడుస్తుంది ఈరోజు. చూసుకున్నట్లయితే మీకు తాజా అంటే తాజాగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ట్రాలీ మొత్తం క్యాప్సికమ్ ఉందన్నమాట. ఇది 10 కేజీల వరకు అయితే ఉంటుంది. కవర్ వెయిట్ వచ్చేసి 10 కిలోల వరకు అయితే ఉంటుంది. 450 రూపాయలకి అయితే ఈరోజు ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే సొరకాయలు. ఈరోజు అయితే ఈ కవర్ అయితే 100 రూపాయలకి అయితే ఇస్తున్నారు. దాదాపు ఇందులో 20 పీసుల వరకు అయితే ఉంటాయి. చూసుకోవచ్చు, మీకు కాయ అయితే చాలా పొడవుగా అయితే ఉంది. 20 పీసులు అయితే ఉంటాయి. ఇవి 100 రూపాయలకి అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా సొరకాయలు అయితే ఉన్నాయి. ఇవి డైరెక్ట్ నేరుగా రైతులు పండించిన పంట కాబట్టి చాలా అంటే చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు. ఇది మొత్తం ఇక్కడ హోల్సేల్. మరి ఈ రేట్లు ఎలా ఉన్నాయి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కరివేపాకు చూసుకోవచ్చు, మీకు ఇదంతా కరివేపాకే అన్నమాట. ఇది కేజీ వచ్చేసి మీకు 50 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇది కట్ట చూసుకున్నట్లయితే మీకు 150 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు, తాజా కరివేపాకు మీకు 50 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు ఈరోజు. ఈ విధంగా సోరకాయలు, మిరపకాయలు, ఆలుగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పాలకూర ఈ విధంగా డైలీ అంటే డైలీ ఇక్కడ తెచ్చి రైతులు అయితే నేరుగా అమ్ముతూ ఉంటారు. వంకాయలు చూడండి, ఈ కవర్ వచ్చేసి 15 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది 450 రూపాయలు అయితే నడుస్తుంది. ఈరోజు 450 రూపాయలకైతే ఈ కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బీరకాయలు అయితే ఈరోజు 400 రూపాయలకైతే ఈ కవర్ అయితే ఇస్తున్నారు. ఇది వెయిట్ వచ్చేసి మనకు 14 కిలోల వరకు అయితే ఉంటుంది. 400 రూపాయలకైతే ఇస్తున్నారు. చూడవచ్చు, ఇది మొత్తం మనకు బీరకాయలు అన్నమాట. 400 రూపాయలకైతే ఇస్తున్నారు. మా దగ్గర బీరకాయలు 14 కిలోల కవరు 400కి ఇస్తున్నాం. కీర 20 కిలోల కవరు 350 ఇస్తున్నాం. లాస్ట్ ఫైనల్ 400 లేపి 350 ఇస్తున్నాం. ఈరోజు అయితే చూసుకున్నట్లయితే మిర్చి అయితే మనకు 300 రూపాయలకైతే ఇస్తున్నారు. అయితే 10 కేజీల వరకు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, ఇది మొత్తం మిర్చి అన్నమాట. దొండకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు ఈ కవర్ వచ్చేసి 20 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈరోజు రేట్ వచ్చేసి 300కి అయితే ఇస్తున్నారు. 20 కేజీల కవరు 300 రూపాయలకైతే ఇస్తున్నారు. టమాటా కూడా మీకు అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది టమాటాకి. కాకపోతే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతవరకు టమాటా అయితే మనకు కనిపించలేదు. ఇక్కడ కనిపిస్తున్న టమాటా కూడా అమ్ముడుపోయిందనమాట. 400 రూపాయలకైతే 25 కేజీల ట్రే అయితే ఇస్తున్నారు. చూడవచ్చు, మనకు ఇదే ఫస్ట్ టైం మనకు టమాటా అయితే ఇక్కడ కనిపించింది. ఇది 400 రూపాయలు రేట్కి అయితే సేల్ అయిపోయింది. ఇది స్వీట్ కార్న్ అనమాట. 550 రూపాయలకు ఇంత పెద్ద బస్సు అయితే ఇస్తున్నారు. మనకు బయట చూసుకున్నట్లయితే 20 రూపాయలకు ఒక పీస్ అయితే ఉడకబెట్టింది అయితే అమ్ముతూ ఉంటారు. మీరు దాన్ని బట్టి మీరైతే గమనించాలి. ఎంత చాలా తక్కువ అంటే తక్కువ రేట్లకి ఇస్తున్నారు అనేది మీరు గమనించాలి. ఇలా నేరుగా రైతులు పండించే పంటలు అయితే ఈ విధంగా ఆటోలలో తీసుకువస్తూ ఉంటారనమాట. తీసుకువచ్చి ఈ విధంగా వాళ్ళే డైరెక్ట్గా అమ్ముతూ ఉంటారు. ఎవరికి కావాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందరూ ఈ విధంగా కవర్లలో కట్టుకొని తీసుకువచ్చి ఇక్కడికైతే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనకు దోసకాయలు ఉన్నాయి, కూర దోసకాయలు ఉన్నాయి, కీర దోసకాయలు ఉన్నాయి, వంకాయలు, టమాటాలు, ఇక్కడ మిరపకాయలు, వంకాయలు చూడండి. ఈ వంకాయలు ఎంత రేటు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఈరోజు అయితే 450 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇది కవర్ వచ్చేసి మీకు 15 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది ముల్లంగి అన్నమాట. ఇది 250 రూపాయలకి అయితే ఈ కవర్ అయితే ఇస్తున్నారు. ఫుల్ కవర్ 250 రూపాయలకు ఇస్తున్నారు.
ఇవి తాజా అంటే తాజాగా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్లయితే మీకు 99% చాలా తాజా అంటే తాజా కూరగాయలు అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. 250 రూపాయలకైతే కవర్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ట్రాలీలలో వచ్చి వాళ్ళ యొక్క కూరగాయలు ఇక్కడికి తీసుకువస్తారు. ఎవరికైతే కావాలో వాళ్ళు కూడా ట్రాలీలలో తీసుకువచ్చి ట్రాలీ నిండా నింపుకొని ఈవినింగ్ మార్కెట్స్ ఎక్కడెక్కడ అవుతాయో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు రిటైల్లో అమ్ముకుంటూ ఉంటారన్నమాట. మీరు బయట కొనే కూరగాయలు ఇక్కడ కొనే కూరగాయలు మీరు ధరలు అయితే మీరు గమనించవచ్చు. అక్కడికి ఇక్కడికి మీకు ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే దాదాపు 7:30-8 అయితే అవుతుంది మార్నింగ్. ఇప్పుడైతే పబ్లిక్ అయితే ఈ విధంగా ఉన్నారు. దాదాపు మార్కెట్ వచ్చేసి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 11-12 గంటల వరకు అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుంది. మీరు 8-9 గంటల వరకు వచ్చినట్లయితే మీకు అందుబాటులోకి అన్ని కూరగాయలు అయితే ఉంటాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు లేట్గా వచ్చినా కూడా ఉంటాయి. కాకపోతే కూరగాయలు అనేది తాజాగా అయితే ఉండవన్నమాట. మీరైతే అదొకటైతే గమనించవచ్చు. ఇక్కడ మనకైతే బోడ కాకరకాయ అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఇది చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది. మన సిటీలో అయితే అసలే దొరకదన్నమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒకవేళ సిటీలో దొరికినట్లయితే మీకు ఎంత కేజీ దొరుకుతుందో మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడనైతే మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు బోడ కాకరకాయ అయితే అవైలబుల్గా ఉంది. ఇదైతే 120 రూపీస్కి అయితే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సిటీలో ఈ బోడ కాకరకాయ ఎంత కేజీ కొన్నారో మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. కొంతమందికి అయితే అసలే నచ్చదన్నమాట. ఈ బోడ కాకరకాయ కేజీ అయితే మీకు 120 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ని కూరగాయలు అయితే మనం చూసాము. మనకైతే ఇదే ఫస్ట్ టైం అయితే కనిపించడం జరిగింది. చాలా అంటే చాలా రేర్గా దొరుకుతుంది అనమాట. మరి బోడ కాకరకాయలు మీకు ఇష్టమా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దొండకాయలు అయితే 150 రూపాయలకైతే 20 కేజీలు అయితే ఇస్తున్నారు. చూసుకోవచ్చు ఎంత తక్కువ ధరనో మీరే అర్థం చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఒంటి మామిడి మార్కెట్లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత ధరలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా. ఈ మార్కెట్ గురించి మీకు తెలిసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక హోల్సేల్ మార్కెట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.